మామూలు జీవామృతం కొట్టండి, చేప ద్రావణం కొట్టండి, లేకపోతే పాలింగు కొట్టండి, లేకపోతే పుల్లమచ్చి కొట్టండి, లేకపోతే దర్శపర్ణి కొట్టండి, లేకపోతే అగ్నిహోత్రం కొట్టండి, లేకపోతే మామూలుగా మీరు తూటికాడి కషాయం కొట్టండి అంటేనే కొట్టాను తప్ప నేను మామూలుగా ఫెర్టిలైజర్స్ మట్టుకు వాడలేదండి. అది కూడా డ్రోన్ ద్వారా కొట్టాను సార్. డ్రోన్ ద్వారాగానే వాడాను సార్. టెక్నాలజీగా వాడేవండి. అంటే అది ఎలాగంటే ప్రకృతి ఇప్పుడు వర్షం ఉందండి, మామూలుగా ఏ నిమిషానికి వచ్చేద్దో తెలియదు. అదే డ్రోన్ అనుకోండి జస్ట్ 5 minutes లో 1 ఎకరం అయిపోతుంది సార్. మన ఎమ్మెల్యే గారు నా ఆరోగ్యం నెంబర్ 1 అండి. నాకు 50 సంవత్సరాలు సార్. 50 సంవత్సరాలు ఇవాళగానే నేను 60 నుంచి 70 కేజీలు గడ్డి ఎత్తానండి. నాకు 3 ఆవులు ఉన్నాయి. ఇంటికాడ డ్రమ్ ఉంటది, అందులో మామూలుగా జీవామృతం తయారు చేసుకుంటాను ఆవు పంచతం పట్టి. అది తయారు చేసుకుని నా ఇంటికాడ ఉన్న కూరగాయల మొక్కలు కూడా పోసుకుంటాను సార్. భోజనం పెట్టేదే అగ్రికల్చర్ సార్. హార్టికల్చర్ డబ్బు కోసం సార్. డబ్బు ఎంతైనా సంపాదించవచ్చండి, ఆరోగ్యం కావాలి సార్. అందుకేమా నువ్వు చెప్పింది ఉపన్యాసం నాకు కూడా బాగా నచ్చింది. నేను అదే మాట్లాడుతున్నా.